హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మా పిల్లలకి చేద్దాం అనుకుంటే స్వీట్ చేద్దాం. అదేంటంటే డబుల్ టమాటో. దీన్ని చాలా మంది బ్రెడ్ హల్వా అని కూడా అంటారు చాలామంది. చుట్టూ బ్రౌన్గా ఉంది కదా, ఇది తీసేసుకోవాలి 4 వైపులా. ఇట్లా కట్ చేసేసుకొని నాలుగు వైపులా ఇట్లా కట్ చేసేసుకొని ఈ నల్లగా ఏదైతుందో తీసేయాలి. ఇట్లా తీసి బార్డర్స్ తీసేసి 4 ముక్కలు కట్ చేసేసుకొని ఇట్లా వేసుకోవాలి. అవి వేయించుకోవాలి. దానికి కావాల్సిన ఏమేంటంటే బాదం పప్పులు, జీడిపప్పులు, యాలక్కాయలు, పంచదార. ఇవన్నీ మనం కట్ చేసుకున్నాక తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా చేయాలని. ఓకేనా ఫ్రెండ్స్? కళాయిలో నెయ్యి వేసుకున్నాను. నెయ్యిలో బ్రెడ్ ముక్కలు ఎంచితే బాగుంటాయి అన్నమాట. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొన్ని బ్రెడ్ ముక్కలు తింటారని ఫస్ట్ అవి ఏం చేసి పక్కన పెట్టేశాను. ఆ నెయ్యిలో బ్రెడ్ ముక్కలు ఎంచుకొని మా పిల్లలు సాస్ వేసుకొని తింటారు. అందుకే కొన్ని బ్రెడ్ ముక్కలు వేయించుకున్నాను అన్నమాట. పీసెస్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేసుకొని మంచిగా అడుగు అంటకుండా వేయించుకోవాలి.
ఇప్పుడే పాకంలోకి 1 బౌల్ షుగర్, 2 బౌల్స్ వాటర్, టెన్ మినిట్స్ తర్వాత అదే పాకంలోకి యాలకులు వేసుకోవాలి. స్టవ్ కట్టేశాక మనం కట్ చేసి పెట్టుకుని వేయించుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేస్తే అదంతా పీల్ చేసుకుంటుంది అంట. పంచదార పాకం ఏదైతే ఉందో అదంతా పీల్ చేసుకుంటుంది. తర్వాత గార్లిష్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసేసుకొని దాని మీద జీడిపప్పులు మనం వేయించుకున్నాం కదా అవన్నీ దాంట్లో వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. స్కూల్ నుంచి రాగానే ఎమ్మీగా స్వీట్ తినేస్తారనమాట. మా పాపకు పెట్టిస్తే ఫస్ట్ నువ్వు తిని మమ్మీ అని నాకు ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నా నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.